కు గ్యాస్ పావులు కట్టబెట్టడమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన హయాంలో పాల్పడిన అతిపెద్ద అవినీతి అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నాడు చంద్రబాబు మన రాష్ట్రానికి గ్యాస్ కోరి ఉంటే ఈ రోజు 200 రూపాయల కంటే తక్కువకే ప్రతి తెలుగింటికి గ్యాస్ వచ్చేదన్నారు. సీబీఐ బాబు కుమ్ముక్కయ్యారు కాబట్టే టీడీపీ అధినేత కేసులపై లక్ష్మీనారాయణ సరిగ్గా స్పందించడం లేదన్నారు జగన్. రిలయన్స్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాజ్యంపై మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పదే పదే అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఈనాడు సంస్థల్లో రిలయన్స్ పెట్టిన పెట్టుబడుల విషయాన్ని ఇంతకాలం ఎందుకు గోప్యంగా ఉంచారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు తన కుటుంబం మీద సీబీఐ దర్యాప్తు చేయించుకుని తన సచ్చేలత నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆవేళ రిలయన్స్ కు గ్యాస్ రాకుండా గుజరాత్ గవర్నమెంట్ మాదిరిగా తాను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మాకు కూడా గ్యాస్ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడిగి ఉండింటే మనకు కూడా గ్యాస్ వచ్చిందో ఇవాళ ఆ గ్యాస్ తో ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇవాళ సిలిండర్ మీద కనీసం 200 రూపాయలు తక్కువకు ఇవాళ సిలిండర్ మన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇవాళ గ్యాస్ సప్లై చేస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్నిటికన్నా పెద్ద అవినీతి రిలయన్స్ లో అన్నిటికన్నా పెద్ద అవినీతి తాను చేశాడు కాబట్టి అదే రిలయన్స్ సంస్థ ఈనాడులో 2600 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్రాల్లో కూడా హెరిటేజ్ షాపులు తెరిచిన ఘనత బాబుదన్నారు. 1978లో బాబు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు అప్పుడు మీకున్నది 2 ఎకరాలు అవునా కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు 1000 కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలంటూ బాబును నిలదీశారు జగన్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు ఎన్నికల్లో నేను కాదయ్యా ప్రతి ఒక్కరికి 500 రూపాయలు నోటు ఇచ్చింది మీరే కదయ్యా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు 500 రూపాయలు పంపిణీ చేశావు. అవినీతి గురించి మాట్లాడతారండి చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను కాదయ్యా మద్యాన్ని సెలయేరులో గ్రామంలోనూ ప్రవేశపెట్టింది నీవే కదయ్యా చంద్రబాబు నాయుడు గారు. అవినీతి గురించి చంద్రబాబు గ్రామానికి వెళ్తాడట, అవినీతి గురించి చెబుతాడట అంటూ జగన్ ఎద్దేవా చేశారు. సీబీఐ చేత విచారణ చేయించుకోగలవా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు జగన్. అడగదలుచుకున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీవా చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మాట్లాడుతున్నాం. నిజంగానే నీకు ఒక సవాల్ విసురుతున్నా. ఆ సవాల్ ఏమిటి అంటే సిబిఐ చేత నీవు కూడా ఎంక్వైరీ చేయించుకో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నా. సీబీఐ చంద్రబాబు కుమ్మక్కుపై కూడా జగన్ నిప్పులు చెరిగారు. బాబు ఆస్తులపై విచారణ ఎందుకు జరపరని సీబీఐని ప్రశ్నించారు. ఆ దివంగత నేత ఆప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తే 4 రోజుల్లో నోటీసులు ఇస్తారు. 4 రోజుల లోపల ఇంటి మీదకి వచ్చి రేడ్ చేసి సెర్చ్లు చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే జడ్జిలు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చి నెల టైం ఇచ్చినా కూడా సిబిఐ చంద్రబాబు నాయుడు గారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ సిబిఐ పనిచేసింది అని అంటే ఇంతకన్నా నిదర్శనం కావాలా చంద్రబాబు నాయుడు గారు? మీకు సిబిఐకి ఉన్న కుమ్మక్కైన పరిస్థితులు అని చెప్పి వాళ్ళని నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకు తనను అరెస్టు చేస్తారో చెప్పాలన్నారు జగన్. ఏనాడైనా సెక్రటేరియట్ లో కనిపించానా అని ప్రశ్నించారు. ఎందుకయ్యా జగన్ అరెస్టు చేస్తారు అని చెప్పి ఒక్కసారి నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా. ఏనాడైనా ఒక్కరోజైనా కూడా జగన్ వచ్చి సెక్రటేరియట్ లో ఎక్కడైనా కనిపించాడా అని అడుగుతున్నా. ఏదైనా ఒక్కరోజైనా కూడా జగన్ పలాని ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏదైనా ఒక్కరోజైనా కూడా జగన్ పలాని మంత్రికి ఫోన్ చేశాడా అని చెప్పి అడుగుతున్నా. నేను ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు జగన్ అని ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగదలుచుకున్నా. చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలుస్తావు, కర్ణాటకకు వెళ్లి గవర్నర్ ను కలుస్తావు, కాంగ్రెస్ తో రాయబారాలు నడుపుతావు, నీ మాదిరిగా రాజకీయాలు చేయలేనని బాబుపై జగన్ మండిపడ్డారు. ఇవాళ నాకు వచ్చిన ప్రతి కష్టం కూడా ఇవాళ నేను చిరునవ్వుతో ఎందుకు తీసుకుంటున్నాను అనంటే దానికి కారణం ఏమిటి అనంటే ఇవాళ ఒక మాట మీద నిలబడ్డా కాబట్టి నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని నష్టాలు వచ్చాయి. ఇవాళ ఒక మాట మీద నిలబడ్డాను కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న సోనియా గాంధీ గారు కూడా ఇవాళ జగన్ అనే వ్యక్తి ఒకరు ఉన్నాడు అని చెప్పి ఇవాళకి కూడా తాను నిద్రపోయేటప్పుడు కూడా లేచి కూర్చొని ఉంటుంది.
జగన్ ప్రసంగిస్తున్నంతసేపు చప్పట్లు కొడుతూ ప్రజలు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. జగన్ కాంగ్రెస్ టీడీపీలపై ఫైర్ అయినప్పుడల్లా ప్రజలు ఈలలు కేకలు వేస్తూ జగన్ నినాదాలు చేశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.